ఈ దుర్ఘటన అనేది బాధాకరం. జరగాల్సింది గాదు. అది ప్రకృతిలో అనుకోకుండా జరిగిందా? లేకుంటే కారణాలు ఏమున్నాయా? విశ్లేషణ చేస్తే దాన్ని తెలుసుకుంటే బావుంటది. ఈ జరిగిన సంఘటన వెంటనే 10, 15 నిమిషాల లోపలనే అధికార యంత్రాంగం వెళ్ళడం జరిగిందక్కడ. అదే రకంగా ఇన్‌చార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అనే దాని మీద విచారణ జరిగి వాళ్ళకు అంటే భవిష్యత్తులో జరగకుండా ఎట్లా చేస్తే బావుంటదనే ఆలోచనలో చేస్తే బావుంటది. దీన్ని రాజకీయం చేయకుండా దీంట్లో కిషన్ రెడ్డి గారు రాజకీయ పరంగా కొన్ని మాటలు మాట్లాడడం బాధాకరం. అతను అంటే చనిపోయిన వాళ్ళ మీద ఏదో రాజకీయం చేయడం అనేది పద్ధతి కాదు. నిజానికి కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతం అనుకోండి, భారతదేశం హిందుస్థాన్ అనుకోండి, ఆర్థికంగా కొన్ని ఈ అభివృద్ధి లేక కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకుండా చిన్న చిన్న గదులలో కొంతమంది ఉంటున్నారు. దాని గురించి శాశ్వత పరిష్కారం చూడండి. మరి ఇంకోటి పర్మిషన్స్ ఇచ్చే ముందు కూడా జిహెచ్ఎంసీ అనుకోండి, ఫైర్ స్టేషన్ అనుకోండి, ఇంకేమైనా సరే ప్రభుత్వ పరంగా కూడా కూలంకషంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అంటే భవిష్యత్తులో సేఫ్టీ గురించి ఆలోచన చేసి అవి జరగకుండా ఆలోచన చేస్తే బాగుంటది. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా ఒక ప్లాన్ అంటే టౌన్ ప్లానింగ్ అనుకోండి, గ్రామాలలో అనుకోండి, ఎక్కడైనా సరే ప్లాన్ ప్రకారము కొత్త ఇళ్లకు చేయడం జరుగుతుంది. కానీ పాత ఇళ్లను కూడా పరీక్షించి అవి నివాస యోగంగా ఉంటుందా, నివాసానికి అనుకూలంగా ఉంటుందా, ఇబ్బందికరంగా ఉంటుందా, ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు ఎట్లా ఉంటుందని ఆలోచన చేస్తే కూడా బాగుంటుంది. ఈ గత సంవత్సరంలో గుజరాత్లో కూడా ఒక ఫైరింగ్ స్టేషన్ జరిగి 30 మంది చనిపోవడం జరిగింది. యూపీలో కూడా జరిగింది. కానీ అది అలాంటి సంఘటనలు జరగకుండా దానికి ముందు జాగ్రత్త చర్యగా ఏం తీసుకుంటే బాగుంటది. దీనికి ప్రత్యేకంగా కొంతమంది దీని గురించి అంటే నిపుణులతోని చర్చించి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ కూడా అభిప్రాయం. పార్టీ పరంగా ఒక విషయం చెప్తున్నాం, ఇది అనుకోకుండా జరిగిన సంఘటనకు వెంటనే అధికారులు అనుకోండి, పార్టీ పరంగా పొన్నం ప్రభాకర్ గారు వెంటనే పోయి దానికి సంబంధించిన వాళ్ళను ఆదుకొని వెంటనే హాస్పిటల్ తీసుకుపోవడం, తర్వాత చర్యలు తీసుకుంటున్నారు నిజమే. కానీ ముందు జాగ్రత్త చర్యగా భవిష్యత్తులో జరగకుండా దానికి ఏం చేస్తే బాగుంటుందని మీ అంటే సలహాలు తీసుకుంటే బాగుంటుంది. భవిష్యత్తులో జరగకుండా కూడా చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇదే విషయంపై మరొకసారి మనం